అందరికీ నమస్తే అండి. ఈరోజు కమల పుష్పం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కమల పుష్పం అంటేనే మన జాతీయ పుష్పము అని. అంటే ఏంటి జాతీయ పుష్పంగా ఎందుకు ఎంచుకున్నారు అంటే, కమల పుష్పము పవిత్రతకు గుర్తు అని. చూడండి మన భారతదేశంలో హిందూ సంప్రదాయంలో కమల పుష్పం అతి పవిత్రమైన పుష్పంగా పూజింపబడుతుంది. అనేక మంది దేవీ దేవతల చేతుల్లో కమల పుష్పంను చూపిస్తారు. అసలు కమల పుష్పం యొక్క విశేషత ఏంటి అంటే, కమల పుష్పము బురద నీటిలో పెరుగుతుంది. కానీ కింద ఉన్న నీటి అంతా పాచి బురదతో ఉంటుంది. పుష్పం మాత్రం వాటిని తాకకుండా పై వరకు వికసించి అందరినీ ఆకర్షిస్తుంది. అది ఎవరే గాని పెట్టుకోరు. ఎందుకంటే పవిత్రమైన పుష్పం అది. మనకు ఏం సందేశం ఇస్తుంది అంటే పుష్పము, ఈ లోకంలో మనం జీవిస్తూ కూడా పాపాలకు ఈ మాయా వలయంలో పడకుండా పవిత్రంగా జీవించాలని సందేశం ఇస్తుంది. అందుకే మనం జాతీయ పుష్పంగా ఎంచుకున్నాము. చూడండి లక్ష్మీదేవి కూడా ఎప్పుడు కమల పుష్పంపై కూర్చున్నట్టు చూపిస్తారు. అందుకే అష్టోత్తర శతనామావళిలో కూడా అంటారు కమలాయై నమః అని, కమలాక్షి అని కూడా అంటారు. అంటే కమలంలో ఉండే స్వచ్ఛత, సౌందర్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మికకు ప్రతీక అని కూడా చెప్తారు. ఇవన్నీ ఆమెలో కూడా ఉన్నాయి లక్ష్మీదేవిలో. అందుకే లక్ష్మీదేవిని కూడా లక్ష్మిన్నై నమః అంటారు. అంటే లక్షణాలు కల స్త్రీ అని. లక్షణాలు లక్షణంగా ఉంటాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి అని ఆమెకు పేరు వచ్చింది. కాబట్టి కమల పుష్పము నీటిలో ఉన్న తడవని పుష్పం అది. అందుకే మనం ఎలా ఉండాలి? ఈ జీవితమును జీవిస్తున్నాము, కానీ ఆసక్తి జీవితంగా ఉండాలి. ఎలా అయితే ఆసక్తితో కమల పుష్పం బురద నీటిలో ఉంటూ కూడా ఎంత చక్కగా జీవిస్తుంది, అట్లా మనం కూడా ఈ సృష్టిలో ఎంతో పాపాల ప్రపంచం, పాపాలు జరుగుతుంటాయి, పుణ్యాలు జరుగుతుంటాయి. అన్నీ చూస్తూ చూడనట్లు అతీతంగా ఉండాలి అని అంటారు ఆధ్యాత్మికతలో. అలాగే చూడండి సూర్యోదయం రాగానే వికసిస్తుంది. అంటే మనము కూడా ఎప్పుడు అంధకారంలో ఉండకుండా ప్రకాశం, జ్ఞానంలోకి రావాలి. అంటే తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవాలి. మనకు తెలియని జ్ఞానం ఎంతో ఉంది. ఆ జ్ఞానంలో వచ్చి మనమేంటి అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి సంపూర్ణ వలయాకారంలో ఉంటుంది కమల పుష్పం అంటారు. అంటే పరిపూర్ణతకు గుర్తు. నేను ఈ భూమండలంపై జీవించాను. పుట్టినప్పటి నుంచి పోయే వరకు నేను సంపాదించుకున్నాను, ఏమి పరిపూర్ణత పొందాను అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ కమల పుష్పం యొక్క అంశం, సందేశం మీకు నచ్చి ఉంటే థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు ఎన్నో నాకు తెలిసినవి మీ ముందు తెలియపరచుకుంటానండి. థ్యాంక్ యూ అండి.